అమ్మా, నీ పసుపు కుంకుమ నిలబెడతాను, నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. రాజా, వాళ్ళిద్దరిని రక్షించాలన్నా, ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఆ ముఠాకు సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సిన కప్పుతాడు. సరిగ్గా గుర్తు చేశాం. ఆ ముఠాకు సంబంధించిన మనిషి ఒకడు మనకు బాగా తెలుసు. ఎవరు రాజా? వాడే టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే, డేవిడ్ జోన్స్. వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు. వాడు స్మగ్లరే కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసుంటుంది. బాబు, ఏం జరిగింది? నువ్వు చేసిన పనికి నీకే 6 మాసాల లోపల కూర్చున్నావు. ఇరుగు పొరుగు కాకలు గద్దల్లో పొడుస్తుంటే, పిల్లల ఆకలిని ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను. మహారాజు కనుక దయతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కృష్ణాలో పోసుకుని ఒళ్ళు కాల్చుకు చచ్చేవాళ్ళం. ఏ మహారాజు? జోన్స్. బాబు, బాబు, నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు? వీళ్ళేమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు. ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు. లే జోన్స్, పాములతో చెలగట్టలాడేవాణ్ణి ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి. మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు. ఎవరు బాబు? ఎవరు? వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే. నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు. కానీ ప్రతి నెల 1వ తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు. అతను కోటికి 2 గులాబీలుంటాయి. ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి 1 గులాబీతో వస్తారు. ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు.